ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారము ఆరాధన. ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ సంతోషకరమైనటువంటి దినము. ఈరోజు తల్లి శ్రీ సభ 4వ సామాన్య ఆదివారమును కొనియాడుతుంది. ఈరోజు దేవాలయములో రక్షకుని సమర్పణ మహోత్సవము, దేవాలయములో రక్షకుని పండగను కొనియాడుతుంది. అయితే ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14 నుంచి 18వ వచనం వరకు. సువార్త పట్టణము లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుంచి 40వ వచనం వరకు. ముందుగా సువార్త పట్టణం చదువుకుని తదుపరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఏలిన వారు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనుందురుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము, ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుంచి 40 వచనం వరకు. మోసే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిసూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యేసోబులు బాలుని యెరూషలేమునకు తీసుకుని పోయిరి. చట్ట ప్రకారం 1 జత గువ్వలనైనా 2 పావురపు పిల్లలనైనా బలి సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళిరి. ఆ సమయంలో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడైన దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఓదార్పునకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానం చేసిన క్రీస్తును చూసు వరకు అతడు మరణపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయముకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా, సిమియోను ఆ బాలుని తన హస్తముల లోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ఏలన నా కన్నులతో నీ రక్షణమును చూచి ఉంటిని. ప్రజలందరి ఎదుట నీవు రక్షణము సిద్ధము చేసితివి. అది అన్యులకు మార్గదర్శకముకు వెలుగు. నీ ప్రజలు ఇశ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లి తండ్రి ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆస్వాదించి ఆ బాలుని తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరణకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచట అన్నమ్మ అనడి ప్రవక్త ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడు పనీయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమని పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తర్వాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేసు రేయింబవడు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయంలోనికి వచ్చి దేవుని ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతములోనే తమ పట్టణము నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకారుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.
ఈ సువిశేష వాక్యము ద్వారా మన పాపలు మన్నింపడుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, మరి ఈరోజు తల్లి స్త్రీ సభ దేవాలయములో రక్షకుని సమర్పణ మహోత్సవాన్ని కొనియాడుతుంది. ఆనాటి కాలములో యేసు ప్రభు పుట్టిన తర్వాత యేసు ప్రభు వారిని మోసే చట్ట ప్రకారము యెరూషలేము దేవాలయానికి తీసుకువెళ్ళారు. అప్పుడు బలి సమర్పించుటకు ఒక జత గువ్వలనైనా 2 పావురములనైనా తీసుకుని వెళ్ళి బలి సమర్పించడానికి తీసుకువెళ్ళారు. అప్పుడు ఒక దైవభక్తుడైనటువంటి దీర్ఘదర్శి అయినటువంటి దైవభక్తుడైనటువంటి షిమయోనునకు పవిత్రాత్మ దేవుడు ఏమని ప్రేరేపించాడంటే, లోకరక్షకుణ్ణి నువ్వు చూసేంత వరకు నువ్వు చనిపోవు అని పవిత్రాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. అదే విధముగా మరీ తల్లి జోసెఫ్ గారు బాలయేసు తీసుకుని యెరూషలేములో సమర్పించడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ సమయమున భక్తుడైన షిమయోను అక్కడికి వెళ్ళాడు. అప్పుడు మరియమ్మ దగ్గర ఉన్నటువంటి బాలుని తన హస్తములోనికి తీసుకుని అతడు ఏమంటున్నాడంటే, ప్రభువా, నీ రక్షణను చూశాను, నీ గురించి విన్నాను, నీవే లోక రక్షకుడు అని, నువ్వు నిజమైన దేవుడు అని, ఇశ్రాయేలీయుల యొక్క పతనాన్ని, ఇశ్రాయేలీయులను రక్షించడానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు అని నేను తెలుసుకున్నాను అని షిమోను ప్రవక్త పలుకుతున్నాడు. ఆయన చూడాలని ఎంతో ఆశపడ్డాడు, ఎదురు చూసినటువంటి రోజు దగ్గరకు వచ్చినప్పుడు ఆ బాలుని హస్తమధ్య ఎత్తుకుని చూసి ఆనందిస్తూ మురిచిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము క్రిస్మస్ పండుగ వచ్చిందంటే క్రీస్తు ప్రభువును చూడాలి అని ఆశతో ఎదురు చూస్తూ ఆగమన కాలము 4 వారాలు చూస్తూ ఉన్నాము. 5వ వారంలో క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం. మరి క్రిస్మస్ పండుగ ఎప్పుడు వస్తుందని ఏలాగా ఎదురు చూస్తున్నామో, లోకరక్షకుడు దర్శించాలి ఎదురు చూస్తున్నామో, ఆ పండగ రానే వచ్చిన తర్వాత అప్పుడు ఆనాటి కాలంలో బెత్లెహేములో పశువుల పాకంలో యేసు ప్రభువు జన్మించినప్పుడు ముందుగా దేవదూతలు వచ్చి చూశారు, ఆనందించారు, మహిమపరిచారు, వెళ్ళారు. తదుపరి గొర్రెల కాపరులు వచ్చారు. దూత చెప్పిన విధముగా గొర్రెల కాపరులు వచ్చారు, ఆనందించారు, సంతోషించారు, గొర్రె పిల్లలను కానుగా తెచ్చిచ్చారు. తర్వాత అక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చారు, యేసు ప్రభు వారిని చూశారు. లోకరక్షకుడు పుట్టాడు, లోకానికి వెలుగైన దేవుడు పుట్టాడు, మమ్మల్ని అందరూ ఆస్వాదించే దేవుడు, మమ్మల్ని బాగు చేసే దేవుడు వచ్చాడని చెప్పి వాళ్ళందరూ కూడా చూశారు, ఆనందించారు, కానుకలు సమర్పించారు, వెళ్ళారు. తదుపరి తూర్పు దిక్కు నుండి రాజులు వచ్చారు. ఒంటిల మీద రాజులు వచ్చి బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములు సమర్పించి ఆనందించి సంతోషించి వెళ్ళారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే సంతోషాన్ని ఈరోజు షిమయోను చూసి ఆనందిస్తున్నాడు. మనము కూడా యేసు ప్రభువును చూసి ఆనందిస్తూ సంతోషిస్తున్నాము. అదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి భక్తుడైన షిమయోను పవిత్రాత్మ దేవుడు చెప్పిన విధముగా చూసి ఆనందించి ఆయన అంటున్న విషయం ఏమిటంటే, ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు, ఒక ఖడ్గము నీ హృదయంలో దూసుకుపోతుంది అని చెప్పి ఆ బాలుని తల్లిదండ్రులు ఆస్వాదించి బాలుడ యేసు ప్రభు వారిని వారి చేతికి అందించారు. అంటే వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు, ఒక ఖడ్గము నీ హృదయంలో దూసుకుపోతుంది అని అంటే
ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టాడని మరియమ్మ గారు ఆనందించారా? సంతోషించారా? ఒక పక్కన సంతోషము, ఓ పక్కన దుఃఖము. షిమోను చెప్పిన మాట ఏంటి? వివాదాస్పదముగా ఉంటాడంట, వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడంట. ఒక ఖడ్గం నీ హృదయం దూసుకుపోతుంది అన్నాడు. ఏమిటి అని ఆలోచిస్తుంది మరీ తల్లి. అయితే మరీ తల్లి యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన 30 సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గర ఉండి దైవభక్తి కలిగి దేవుని సన్నిధికి వెళుతూ వాక్యాన్ని చదువుతూ దేవుని యొక్క సేవకులు బోధించే రబ్బీ అనే బోధకుడు బోధించే మాటలు వింటూ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాడు. మరి అదే విధముగా యోహాను చేత బాప్తిస్మ యోహాను చేత రక్షణ పొందిన తర్వాత ఎడారికి శైతాను చేత కొనుపోబడి 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఏమి తినుకోకుండా శైతాన్ని ఓడించి వచ్చాడు. తదుపరి ఈయన సువార్త బోధిస్తున్నాడు. అనేక మంది ఆయన దగ్గరకు వస్తున్నారు. గుడ్డివారు, కుంటివారు, అంగహీనులు, రోగులు అనేక మంది ఆయన దగ్గర వచ్చినప్పుడు ఆయన స్వస్థపరచడం చూశాం. చనిపోయిన వారు లేపడం చూశాం. అలాంటి గొప్ప దేవుడు ఆయన్ని పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మరణించి పునరుద్ధారుడయ్యి మరణించి సమాధి చేయబడి పునరుద్ధారుడయ్యి దేవుడు కుడి పక్కన కూర్చున్నాడు. మరియమ్మ గారు 30 సంవత్సరాల వరకు యేసు ప్రభుతో ఉంది. ఆ తర్వాత జ్ఞానస్నానం పొందిన తర్వాత అక్కడి నుండి సమస్యలు మొదలయ్యాయి. యేసు ప్రభు అని సైతాన్ని శోధించడం పక్క ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి యేసు ప్రభు తల్లి వెళ్ళింది. కానాపల్లి విందులో అద్భుతం యేసు ప్రభు తల్లి ద్వారా జరిగింది. అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూసింది. యేసు ప్రభు కూడా తిరుగుతూ ఉంది. అలాగా పాపం చేత అప్పగించిన తర్వాత పోర్చుగల్ దగ్గరికి తీర్పుకి వెళ్ళిన తర్వాత ఆ తీర్పులో కూడా ఈయన సిలివేయాలని ప్రజలు అన్నప్పుడు అక్కడ ఉంది మరి తల్లి. అప్పుడు బాధపడుతుంది, కన్నీరు కారుస్తుంది. అందుకని వ్యాకులు మాతని అంటాము. ఆమె హృదయంలో ఒక ఖడ్గం దూసుకుపోతుందంటే 7 వ్యాకులను గుచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. బాధ. చేశారు ఆనాటి యూదులు. అక్కడ కొట్టుకుంటూ తీసుకెళ్లి గొలగొతా స్థలాన్ని తీసుకెళ్లారు, సిలివేశారు. అక్కడ కూడా యేసుప్రభు తల్లి ఉంది. మరి అక్కడ యేసుప్రభు వారు ఏలి లామా సబక్తాని అని చెప్పి యేసుప్రభు వారు సిలువ మీద మరణించాడు. అక్కడ కూడా యేసుప్రభు తల్లి ఉంది. యేసుప్రభు వారు దింపిన తర్వాత ఆ ఒడిలో పెట్టుకుని బాధపడుతుంది. సిమోను చెప్పిన బాధ, ఆ మాటలు అక్కడ ఆమెకు గుర్తు వస్తున్నాయి. సిమోను చెప్పింది కరెక్టు అని ఆమె గుర్తు చేసుకుంది. ఒక ఖడ్గము నీ వృధా దూసుకుపోతున్నాడు. ఖడ్గం అంటే బాధ. అంత బాధ అనిపించింది మరి తల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా మరి యేసు ప్రభువు సమాధి చేసిన తర్వాత 3వ దినాన పునరుద్ధరణ పరలోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత మరి తల్లి యేసు ప్రభు శిష్యులు పోగు చేసి పేతురు గారిని మొదటిగా ఆ పోపు గారిని నియమించి ఈ సంఘం అలాగా వృధా అయిపోకూడదు, ఇక నశించిపోకూడదు, క్రైస్తత్వం ఇలాగా మరి వృద్ధి చెందాలని చెప్పి ఆ మరీ తల్లి శ్రీ సభకు అధిపతిరాలుగా ఉండి ఆ సంఘాన్ని నిలబెట్టింది. అదే సంఘం మన కథోలిక సంఘము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా సిమోను చెప్పినట్టు మాటలు చూస్తున్నాం. ఒక ఖడ్గము నీ హృదయం దూసుకుపోతుందంటే అది మరితెల్లో చూస్తున్నాం. మరితెల్లో కనబడుతున్న ఆ బాధ భరించింది. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు తల్లి శ్రీ సభ మరి కొవ్వొత్తుల పండగ అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారిని దేవాలయాన్ని సమర్పించిన విధముగా ఆనాటి కాలములో పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా బాలయేసుని గుడిలో కానుక సమర్పించు పండగ 4వ శతాబ్దములో ప్రథమార్గములో మొదలైందంటండి. క్రీస్తు శకము 526లో ప్రాచ్య సామ్రాజ్యాలలో ఈ పండుగను ప్రసిద్ధమైనది. కాన్స్టాంటినోపల్ రాజ్యంలో కలరా అంటువ్యాధి వచ్చినప్పుడు ప్రభు దయ వల్ల ఆ వ్యాధి ఆగిపోవడంతో కృతజ్ఞతగా 1వ జస్టీనియస్ జగద్గురువుని ఈ పండుగ జరుపుకొన
ఖాతీను జారీ చేశారు. 11వ శతాబ్దంలో కొవ్వొత్తులను ఆస్వాదించడం ఎక్కువ ఉపయోగంలోకి రావడం జరిగింది. అప్పటి నుండి ఈ పండుగను క్యాండిల్ మాస్ పేరుతో జరుపుకోవడం మొదలు పెట్టారు. కొవ్వొత్తులు వెలిగించుకొని దేవాలయంలోనికి ప్రదక్షిణగా వచ్చి బాలయేసును గుడిలో కానుకగా అర్పించినందుకు గుర్తుగా ఈ కొవ్వొత్తులు అర్పించేవారు. సిమియోను దీర్ఘదర్శి బాలయేసును అన్యులకు మార్గదర్శకమగు వెలుగు అని చెప్పినందుకు గుర్తుగా ఇలా చేసేవారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారిని మరి దేవాలయాన్ని సమర్పించినందుకు ఈయన లోకానికి వెలుగు, లోక రక్షకుడు, ప్రపంచానికి వెలుగు అని చెప్పి ఆనాడు 4వ శతాబ్దంలో 4వ శతాబ్దంలో కొవ్వొత్తులు వెలిగించుకుని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి ఆ కొవ్వొత్తులను ఒక చోట పెట్టి లోకరక్షకుడు సమర్పించారు, మరియ తల్లి సమర్పించింది కదా అని చెప్పి క్యాండిల్ను ఆ లోకరక్షకుడే వెలుగని సమర్పించేవారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి సిమోను చెప్పినటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథములు నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. మరి అదే సమయంలో మరి షేయూరు వంశానికి చెందినటువంటి పెనియేలు కుమార్తె అన్నమ్మ అనేది భక్తురాలు. ఆమె వివాహమైన తర్వాత 7 సంవత్సరాలు సంసారం చేసి 84 సంవత్సరాలు దేవాలయం దగ్గర ఉండి సేవలు చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉందన్నమాట. ఆ సమయంలో అక్కడికి వెళ్ళి ఆమె కూడా ఈయన లోక రక్షకుడు, లోకానికి వెలుగైన దేవుడు, నిజమైన దేవుడు, ఈయన ఎందే రక్షణ ఉన్నది అని ప్రజలకు చెబుతుంది, అక్కడ ఉన్న వారికి చెబుతుంది. అప్పుడు మరియ తల్లి ఆశ్చర్యపోతుంది. ఈయన లోక రక్షకుడు, లోకానికి వెలుగు, ఈయనే భగవంతుడు, సర్వాన్ని ఏరెట్టడు ఏకైక దేవుడు, అల్పయు ఓమేగయు, మొదటివాడు కడపటివాడు, సర్వాన్ని సృష్టించిన మహానుభావుడు ఈయనే అని మరి తల్లితో చెప్తున్నప్పుడు మరి తల్లి ఆశ్చర్యపోయింది. తర్వాత ఆ బాలుని తీసుకుని నజరేతునికి తిరిగి వచ్చారు. అప్పుడు యేసు ప్రభువు వారు మరి పెరిగి పెద్దవాడే జ్ఞానమందును ప్రాయమందును ప్రజల ఆదరాభిమానమందును పెరుగుతూ ఉన్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు 2వ పట్టణం చూసినట్లయితే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1-4 వచనాలు చూసినప్పుడు సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, ఇదిగో మార్గము సిద్ధము చేయుటకు ముందుగా నా దూతను పంపుదును, మీరు ఆయన్ను చూస్తారు. ప్రభు అకస్మాత్తుగా దేవాలయానికి వచ్చును, మీరు కూడా చూడాలనుకున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును అని లేఖనము తెలియజేస్తుంది. మీరు ప్రభు సిద్ధము చేసినటువంటి దూతను ముందుగా పంపుచున్నాడు. ప్రభు మార్గం సిద్ధం చేయడానికి దూతను ముందుగా పంపుచున్నాను. ఆ దూత సిద్ధపరుస్తుంది. రావాలనుకున్నటువంటి లోకరక్షకుడు, రావాలన్నటువంటి ప్రధాన యాజకుడు, మీరు చూడాలనుకున్న ప్రధాన యాజకుడు దేవాలయానికి వస్తున్నాడు అని మలాకి ప్రవక్త ప్రవచించాడండి. మరి సువార్త పనులు చూసిన విధముగా మరి ఏ విధంగా అయితే మరి యేసు ప్రభు వారి దేవాలయం సమర్పించారో, దేవాలయం సమర్పించిన ప్రజలందరూ చూశారో, ఏ విధంగా చూసి ఆనందించారో, అదే విధముగా మీరు రాబోతున్నటువంటి లోకరక్షణ చూడాలని మీరు ఆశపడ్డారు కదా, ఈ ఆశ మీకు నెరవేరిందని చెప్పి ఇక్కడ మనము 2వ పట్టణంలో 1వ పట్టణంలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అదే విధముగా 2వ పట్టణంలో చూసినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయము 17-18 వచనాలు చూసినట్లయితే ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామగుడకు ప్రధాన యాజకుడు అగుటకు గాను ఆయన సర్వవిధముల తన సోదరులను పోలిన వాడు కావలసి వచ్చినని దీని భావము. తాను శోధింపబడి వ్యధనుందని కనుక ఇప్పుడు ఆయన శోధింపబడి వారికి సాయపడగలడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పాపము చేత బంధింపబడి శైతాను బంధకములు ఉన్నటువంటి వారిని విడిపించడానికి మరి యేసు ప్రభు వారే మరి శ్రమలు అనుభవించి శైతాను శోధింపబడి వ్యధల నుండి
వ్యధలు నొంది వ్యధలు నొంది ఉన్నాడు కాబట్టి మరి సైతాన్ చేత శోధింపబడుతున్నటువంటి వారందరినీ కూడా విడుదల చేయడకు సహాయపడడానికి వచ్చినటువంటి ఏకైక మహానుభావుడని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి శ్రీ సభ దేవాలయములోనికి రక్షకుని సమర్పణ పండుగను నీవు నేను మనమందరము కూడా జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాన్ని మరి ఆనాటి కాలంలో మరి జగద్గురువు చెప్పిన విధముగా ఈ క్యాండిల్ ఆఫ్ మాస్ అని అంటారు. క్యాండిల్ ఆఫ్ మాస్ కాబట్టి కొవ్వొత్తులు వెలిగించుకుని దేవాలయం చుట్టూ తిరిగి దేవాలయం తీసుకెళ్లి దేవాలయం పెట్టి మరి యేసు ప్రభువారిని మరితల్లి జోసెఫ్ గారు సమర్పించిన విధముగా ఆ కొవ్వొత్తులను సమర్పించి ప్రార్థన చేసేవారు. లోకానికి వెలుగు యేసు ప్రభువారు. పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగా యోహాను 8:12 చూసినట్లుగా నేనే లోకములకు వెలుగు, నా యందు నడిచేవాడు అంధకారం నడవక చీకటిలో నడవక నిత్యమైన వెలుగును చూస్తాడని వాక్యము తెలియజేస్తుంది. ఆ వెలుగు ఎవరంటే యేసు ప్రభువారే. లోకములకు వెలుగు కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన ఏక కుమారుని ఈ లోకాన్ని పంపించాడు కాబట్టి ఆయన ద్వారా రక్షణ, ఆయన ద్వారా విడుదల, ఆయన ద్వారా విముక్తి, ఆయన ద్వారా సంతోషము, ఆయన ద్వారా సమాధానము, ఆయన ద్వారానే ఆనందము. అట్లాంటి ఆనందము సంతోషము మనందరం కూడా పొందుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగుగా దీవించి యేసయ్య ఆశీర్వదించి కాసి కాపాడును గాక. ఆమేన్.